హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం రియల్మీ GT Neo 6 ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే చైనా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 9th May 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. దీనికి ప్రొటెక్షన్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ డిస్ప్లేకి గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం ప్లాస్టిక్ ఫ్రేమ్ని యూజ్ చేశారు. కనీసం బ్యాక్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 5 లేదా 3 ప్రొటెక్షన్ అని ఇస్తే బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేసిన. ఎందుకంటే GT సిరీస్లో వస్తున్న ఫోన్ కాబట్టి అందరూ అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే 6.78 ఇంచెస్ బోయ్ OLED డిస్ప్లే ఉంటుంది. S1 మైక్రో కర్వ్డ్ ఎడ్జ్ డిస్ప్లే అనమాట. ఇది ఇక్కడ 1.5K రిజల్యూషన్ ఉంటుంది. ఈ డిస్ప్లే 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీని పిక్సెల్స్ చూసుకున్నట్టయితే 2780x1264 పిక్సెల్స్ ఉంటుంది. దీంట్లో బ్రైట్నెస్ లెవెల్స్ చూసుకున్నట్టయితే 6000 నిట్స్ మ్యాక్స్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. 2160Hz PWM డిమ్మింగ్ కి సపోర్ట్ చేస్తుంది. వెట్ హ్యాండ్ టచ్ సపోర్ట్ కూడా దీనికి ఉంది. ఇక దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి చూసుకున్నట్టయితే ర్యామ్ చూసుకున్నట్టయితే LPDDR5X ర్యామ్తో వస్తుంది. స్టోరేజ్ చూసుకున్నట్టయితే UFS 4.0 స్టోరేజ్తో వస్తుంది. ఇక ర్యామ్ చూసుకున్నట్టయితే 12GB అలాగే 16GB ఉంటాయి. స్టోరేజ్ చూసుకున్నట్టయితే 3 వేరియంట్స్ ఉన్నాయి. 256GB 512GB అలాగే 1TB వరకు అయితే ఉంటుంది. ఇక దీంట్లో బ్యాటరీ చూసుకున్నట్లయితే 5500 mAh బ్యాటరీ ఉంటుంది. 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కి ఇది సపోర్ట్ చేస్తుంది. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు సూపర్ బుక్ S1 పవర్ మేనేజ్మెంట్ చిప్ని అయితే యూజ్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ ఉంటుంది. సోనీ IMX615 సెన్సార్ని అయితే యూజ్ చేశారు. ఓకేనా. ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది విత్ OIS తో వస్తుంది. సోనీ LYT600 సెన్సార్ని యూజ్ చేయడం జరిగింది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. సోనీ IMX355 సెన్సార్ని అయితే యూజ్ చేయడం జరిగింది. దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. 10,014 mm² BC కూలింగ్ యూనిట్ అయితే యూజ్ చేయడం జరిగింది. X యాక్సిస్ లైనర్ మోటార్ ఉంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. IR బ్లాస్టర్ ఉంది. డ్యూయల్ ఫ్రీక్వెన్సీ GPS సపోర్ట్ ఉంది. NFC సపోర్ట్ ఉంది. 5Gతో వస్తుంది. Wi-Fi 6Eకి సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.3 సపోర్ట్ చేస్తుంది. ఇది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే Android 14తో వస్తుంది. రియల్మీ UI 5.0కి సపోర్ట్ చేస్తుంది. 8.65 mm థిక్నెస్తో వస్తుంది. 191 grams వెయిట్ ఉంటుంది. IP65 రేటింగ్ కూడా ఉంది. దాదాపు అన్ని చెప్పా. ఏమైనా మిస్ అయితే కూడా స్క్రీన్ మీద ఇస్తున్నా, ఒకసారి మీరు మొత్తం చెక్ చేయండి. ఇక ఈ మొబైల్కి సంబంధించిన ప్రైజెస్ చూసుకున్నట్లయితే బేస్ మోడల్ వచ్చేసి 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 24,200 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది. 16GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 27,700 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది. అలాగే 16GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 31,190 రూపాయలు అలా అయితే పెట్టడం జరిగింది. ఇక హైఎండ్ మోడల్ ఉంటాయి కదా 16GB 1TB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 34,600 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది అనమాట. ఇక కలర్ ఆప్షన్ చూసుకున్నట్లయితే 3 ఉన్నాయి. గ్రీన్, సిల్వర్ అలాగే పర్పుల్. ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇవి అనమాట. ఓకేనా. నాకు తెలిసి ఈ మొబైల్ని అదర్ మార్కెట్స్లో చూసుకున్నట్లయితే రియల్మీ GT 6గా తీసుకొచ్చే అవకాశం ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా మార్కెట్లో. మరి ఇండియాకి ఇది వస్తుందంటే రాదు. ఇప్పట్లో అయితే రాదంటే వీళ్ళు కన్ఫర్మ్ చేసేసారు. ఇన్ని రోజులు అనుకున్నా మీ మొబైల్ వస్తుందని. సో ప్రస్తుతానికి అయితే ఈ మొబైల్ అయితే ఇండియాకి రావట్లేదు. కాకపోతే GT సిరీస్లోనే ఈ మంత్లో ఇండియాకు వేరే మొబైల్ అయితే తీసుకొస్తారు. ఇక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో కొద్దిగా లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఎవరన్నా మొబైల్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.